నమస్తే. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఐకియా స్పెషల్ వ్లాగ్ అనమాట. సో, ఇప్పుడైతే నేను వెళ్తున్నాను ఐకియా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హోమ్ ఫర్నిషింగ్ స్టోర్ ఇన్ హైదరాబాద్ అనమాట. సో, నేను మా సిస్టర్తోని వెళ్తున్నాను. అన్నీ మీతో డీటెయిల్గా షేర్ చేస్తాను. ఏమేమి దొరుకుతాయి, ఏమేమి ప్రొడక్ట్స్ దొరుకుతాయి ఐకియాలో అనేది. ఐకేలోని ఎన్నో ఫ్లోర్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లోని ఎంట్రీ అవగానే ఇక్కడ ప్లాస్టిక్ బాక్సెస్ అన్నీ ఇలా ఉన్నాయన్నమాట. సో ఈ ప్లాస్టిక్ బాక్సెస్ ప్రైస్ వచ్చేసి 99 రూపీస్ 99. క్యాప్ తోన్ అయితే 150 పడుతుంది బాక్స్. క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి ఐకే ప్రొడక్ట్స్ అయితే. Slow down, I wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, put the gun down. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Just like when the bullets fly, I'm the last one to die.
coming, I'ma send you to your mama. It's the whip, quick clip, get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. You keep it coming, I'ma send you to your mama. It's the whip, quick clip, get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. సో ఐకే వెళ్ళిన తర్వాత ఏంటంటే మనకి ఏ ఫీలింగ్ వస్తుంది అంటే ఒక హోమ్ ఫీలింగ్ వస్తుంది, హౌస్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ సో ఆర్గనైజ్డ్ అనమాట. వాళ్ళు సెటప్ చేశారు. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న థింగ్స్ కూడా ఇక్కడ ఫస్ట్ సేల్ అనమాట. దాని మీద ట్యాక్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కొత్తగా హౌస్ తీసుకున్నాము అని అంటే మన ఇంటీరియర్స్ కావాలి అని అంటే వాళ్ళతో చేయించుకోవచ్చు. అక్కడ ఆఫీస్ ఉంటుంది, ఐకే ఆఫీస్. వాళ్ళతో కన్సల్ట్ చేస్తే మన ఇంటికి వచ్చేసి స్క్వేర్ ఫీట్స్ అవన్నీ చూసేసి ఇంకా మెజర్మెంట్స్ అవన్నీ తీసుకొని ఫర్నిచర్ కూడా రెడీ చేసి ఇస్తారు. లేదు మనం డైరెక్ట్గా ఫర్నిచర్ మన ఇంట్లో పెట్టుకోవచ్చు అంటే మనకు కావాల్సిన ఇష్టమైన ఫర్నిచర్ తీసుకోవచ్చు అని అంటే అలా కూడా మనం కొనుక్కోవచ్చు. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న థింగ్స్ కూడా ఒక స్పూన్ కూడా సేల్లో ఉంది. ప్రైస్ ట్యాగ్స్ అన్ని దాంతో అటాచ్ అయ్యి ఉంటాయి అనమాట. సో చాలా బాగుంటుంది ఐకే. ఫుల్ 1 డే పడుతుంది ఐకే తిరగడానికి. అయితే మేము మోస్ట్లీ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఈ రోజు అంతా. Slow down, don't wanna hear it talking shit, fuck the drama. You keep it coming, I'ma send you to your mama. Whip the guns out, dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Cause when the bullets fly, I'm the last one to die. Crazy if you think that I'ma slow down, don't wanna hear it talking shit, fuck the drama. You keep it coming, I'ma send you to your mama. It's the whip, go down. You must be crazy if you think that I'ma slow. Get on my head. 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 ఈ సెక్షన్ అంతా స్టడీ టేబుల్స్, స్టడీ ఏరియా, తర్వాత ఆఫీస్ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి కదా, స్టడీ టేబుల్స్, చైర్స్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట ఈ సెక్షన్లోని.
చిన్నపిల్లల సెక్షన్ అనమాట. ఎంత క్యూట్గా ఉన్నాయో, చిన్న చిన్న బెడ్స్, కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. చూడ్డానికి అయితే ఎంత బాగున్నాయో. కిడ్స్ సెక్షన్లో అన్నీ బాగున్నాయి, బెడ్స్, ఆ తర్వాత టాయ్స్, ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఈ సోఫా ఇస్ సో కంఫర్టబుల్ అనమాట, చాలా బాగుంది. కలర్ కొంచెం లైట్గా ఉంది, బట్ కూర్చోగానే ఒక కంఫర్ట్నెస్ ఉంది సోఫాలో అయితే, చాలా బాగుంది. ఇంకా చాలా ఉన్నాయి, మీకు చూపించాను కదా. వస్తే మాత్రము చాలా తిరిగి అంటే చాలాసేపు అయిపోయింది. ఒక 3-4 అవర్స్ వీడియో అవుతుంది ఒకవేళ అంత పెట్టాలి అని అంటే. కాకపోతే అంత వీడియో చేయలేము కదా, సో కొంచెం పార్ట్స్ మీద షేర్ చేస్తున్నాను. సో ఇంత టైం అయింది తిరిగేసరికి. సో ఇప్పుడైతే మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ స్టాల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. అంటే కింద కెఫెటేరియా, డైనింగ్ ఏరియా ఉంది, అక్కడే మనం ఆర్డర్ చేసుకున్నాం పులావ్. సో ఈ వ్యూ చూసారు కదా, హైదరాబాద్లో హైటెక్ సిటీ అనమాట ఏరియా అంతా. ఇతన్ని చూశాను, హీఈస్ వన్ ఆఫ్ ద ఫారెన్ బ్లాగర్ అనమాట. ఇతని వీడియోస్ 3-4 వీడియోస్ నేను చూశాను. నేను మా బ్రదర్ కలిపి చూసాం అనమాట. ట్రావెల్ బ్లాగ్స్ చేస్తారు. సో ఆ రోజు అతను కూడా హైదరాబాద్లోనే, ఐకేలోనే ఉన్నారు, బ్లాగ్ చేస్తున్నారు. సో ఫస్ట్ చూశాను, కానీ ఇతనైనా కాదా అనిపించింది. సో అతని ఛానల్ పేరు అయితే గుర్తులేదు, కానీ అతన్ని కొన్ని వీడియోస్ అయితే నేను చూస్తుంటుంటాను అప్పుడప్పుడు. వీఆర్ ఇన్ కిచెన్ సెక్షన్ అనమాట. ఎందుకంటే కిచెన్ సెక్షన్ వెళ్ళాలి అని అంటే ఇంకా నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అందుకని ఫస్ట్ ఏదైనా తిందాము, కొంచెం ఎనర్జీ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ తిరుగుదాము అనుకొని ఫస్ట్ అయితే మేము లంచ్ చేయడానికి వెళ్ళిపోయాము. కిచెన్లో కూడా నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా, చాలా పెద్ద ఇదనమాట ఈ సెక్షన్ అయితే కిచెన్ది. ఇంకా పైన సోఫాస్ అవన్నీ కూడా తిరిగాము. కాకపోతే అంత ఒక దగ్గర ఒక ప్లేస్లోని అంత మనము ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయడానికి ఉండదు. కానీ కిచెన్ సెక్షన్కి వస్తే మాత్రం చిన్న ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి. సో ఈ ప్యాన్స్ అవన్నీ ఉన్నాయి కదా, సో నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ప్రైస్ వచ్చేసి కాస్ట్లీ కూడా ఉంటాయి, మన బడ్జెట్లో కూడా ఉంటాయి. కాకపోతే మనం చూసుకొని తీసుకోవాలి. కానీ ఐకే ప్రోడక్ట్స్ అన్నీ బెస్ట్ క్వాలిటీ ఉంటాయి. ఈ సెక్షన్ వచ్చేసి క్రాకరీ ఏరియా అంతా అనమాట. నా బ్యాక్ సైడ్ చూసారు కదా, ప్లేట్స్ ఉన్నాయి, ఆ తర్వాత గ్లాసెస్, ఇంకా మన డైనింగ్ సెట్స్ ఉంటాయి కదా, సో ఇవన్నీ ఈ సెక్షన్లో ఉన్నాయి. ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లాస్ట్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ కూడా అనిపిస్తే ప్లీజ్ లైక్ కూడా చేయండి. ఏరియా వచ్చేసి అంతా బెడ్షీట్స్, ఆ తర్వాత పిల్లో కవర్స్, కుషన్స్ ఇవన్నీ రిలేటెడ్ ఈ ఏరియాలో ఉంటాయి అన్నమాట, ఈ సెక్షన్లోనే. I can see that you were watching. I'ma make you fall in love.
షాపింగ్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. హైదరాబాద్ ట్రాఫిక్ చూసారా ఎంత ఉందో. IKEA నుండి ఏమేమి షాపింగ్ చేసామో మీతో షేర్ చేస్తాను. సో ఇదేంటంటే ఈ రోల్ ఏంటంటే మన షెల్ఫ్ ఉంటుంది కదా, థింగ్స్ పెట్టుకుంటాము కిచెన్లోని, సో కింద వేయడానికి అనమాట. ఆ తర్వాత ఇది మ్యాట్ వచ్చేసి మనం ఇప్పుడు గిన్నెలు వాష్ చేసిన తర్వాత వాటర్ అంతా కింద పడుతుంటుంది కదా, టేబుల్ పైన పడుతుంటుంది. సో ఇది కూడా కింద వేస్తే ఏంటంటే సోక్ చేస్తుంది, బాగుంటుంది. ఇది కూడా ముందు మేము తీసుకున్నాము. సో ఇంకొకటి కావాలి అనుకొని ఇంకోటి తీసుకొచ్చాను. ఆ తర్వాత బంచ్ ఆఫ్ నేను బ్రష్ అయితే తీసుకుని వచ్చాను, ఎందుకంటే చాలా యూస్ఫుల్ అనమాట ఈ బ్రషెస్ ఇంట్లోని. సో మళ్ళీ వెళ్ళం కదా, అందుకనేసి ఇంకొకసారి తీసుకొచ్చేసాను. 4 గ్రీన్వి, ఇంకొకటి ఆరెంజ్ది, చిన్నపిల్ల బాటిల్స్ కడుగుతారు కదా, సో అదొకటి తీసుకొచ్చాము. ఆ తర్వాత ఏంటంటే ఇది లెమన్ స్క్వీజ్ చేస్తారు కదా, ఇది ఫస్ట్ టైం నేను తీసుకొచ్చాను. ఎప్పుడు చూస్తుంటాను కానీ ఒకసారి తీసుకొద్దాంలే అనేసి తీసుకొచ్చాను. సో ఎలా అవుతుందో చూడాలి మరి. ఈ గ్లవ్స్ ఒకటి తీసుకున్నాము, ఎందుకంటే మమ్మీకి అలర్జీ అయిపోతుంటుంది హ్యాండ్స్లో అంతా, ఏదైనా పౌడర్ ఏదైనా ఉంటాయి కదా, సోప్ అవన్నీ తగులుతుంటాయి. సో అందుకని ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ సెట్ ఆఫ్ 10. సో ఇది కూడా తీసుకొచ్చాము. అంటే ఎప్పుడైనా బర్త్డే పార్టీస్ అవి అవుతుంటాయి కదా, కేక్ కట్ చేసి అలాగా దీంట్లో పెట్టి ఇవ్వచ్చు అనేసి ఒక 2 సెట్స్ ఆఫ్ ప్లాస్టిక్ ప్లేట్స్ అయితే తీసుకున్నాం. తక్కువ యూజ్ అవుతుంది కానీ ఉంచుకుంటే బాగుంటుంది కదా. సో 100 రూపీస్ అనుకుంటాను అది ఒక సెట్. ఆ తర్వాత ఇది ఐస్ క్రీమ్ స్కూప్ ఉంటుంది కదా, సో ఇది ఒకటి కావాలి, నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది, అందుకని తీసుకొచ్చాను. నార్మల్గా అయితే నేను స్పూన్తోనే తీస్తుంటా ఐస్ క్రీమ్, సో అది కొంచెం కష్టం అవుతుంటుందని స్కూప్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇది గ్రేటర్ ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి అనమాట, హోల్స్, పెద్దది ఒకటి, చిన్న హోల్స్ ఒకటి. సో కింద గ్రేట్ చేయగానే కింద పడుతుంది, ఏదైనా గ్రేట్ చేయాలి అనుకుంటే క్యాబేజ్ అవన్నీ. సో ఇది ఒకటి బాగుంది, ఇది 399 అనుకుంటాను గ్రేటర్ది కాస్ట్. ఇది ఒక స్ప్రే బాటిల్, ఇది కూడా మమ్మీ కావాలంటే అదొక తీసుకొచ్చాను మమ్మీ గురించి. ప్లాస్టిక్ ప్లేట్స్ అవన్నీ అనుకుంటా 6 ఎన్నో ఉన్నాయి అనుకుంటాను, 10 కాదు 6 ఉన్నట్టున్నాయి. బాక్సెస్ ఒక 4 తీసుకొచ్చాము, ఎందుకంటే చాలా యూజ్. మమ్మీ బ్యాంగిల్స్ ఉంటాయి, నా బ్యాంగిల్స్, బ్రెస్లెట్స్ అవన్నీ ఉంటాయి కదా. సో ఇది బాక్సెస్ చాలా యూస్ఫుల్ అనిపించింది, తీసుకోవాలనిపించింది, అందుకనేసి 4 తీసుకున్నాము. ఇది చెప్పాను కదా 150 పడింది విత్ క్యాప్. ఈ షీట్ ఏంటంటే మనము ఆలుగడ్డ పెట్టుకుంటాం కదా, తర్వాత ఆనియన్స్ అవన్నీ పెట్టుకున్న బాస్కెట్స్ ఉంటాయి కదా, సో ఆ కింద వేయడానికి అనమాట. దీనిపైన మనము ఇంకా ఆలుగడ్డ, ఆలు అవన్నీ వేసుకోవచ్చు. నార్మల్లీ ఏంటంటే పెడితే గమ్లా అంటిపోవడం, వాటరీ అయిపోవడం అవన్నీ అవుతుంటాయి కదా. సో ఈ ఒక 2 షీట్స్ తీసుకొచ్చాము, ముందు కూడా తెచ్చామన్నమాట, కానీ అప్పుడు అది కొంచెం మంచి క్వాలిటీ ఉండేది, ఇది అంత బాగాలేదు, కానీ కావాలంటే తీసుకొచ్చాను. ఆ తర్వాత ఈ మ్యాట్స్ చాలా బాగుంటాయి ఐకియాలో అయితే. ఇది మన వాష్రూమ్ ఉంటుంది కదా, వాష్రూమ్ బయట మనం వేసుకోవచ్చు, అసలు జారిపోమన్నమాట, యాంటీ స్కిడ్ జారకుండా ఉంటుంది. సో చాలా బాగుంటుంది ఈ మ్యాట్. స్పెషల్లీ ఈ మ్యాట్స్ గురించే నేను ఈరోజు ఐకియా వెళ్ళాను.